అర్థమవుతుందా? అర్థం కావటం లేదా? కానీ అర్థమైనా కూడా మనకెందుకు లేని ఊరుకుంటున్నారా? మన శరీరం తేజోవంతంగా తయారు చేసుకోవాల శరీరాన్ని విషపూరితం చేసుకుంటున్నాం మనం. ఎందుకు? ఆలోచించండి. మన శరీరం మన చేతిలో ఉంది, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. దాన్ని ఎలా చేయాలి? ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట. మన శరీరం పైన శుద్ధి చేసుకుంటున్నాము, పనికిరాని ఆహారం తింటున్నాము. కానీ ఈ ఆహారాన్ని సరైన మార్గంలో, సరైన వేళల్లో, సరైన టైంలో తిని అది అరుగుదల అయిద్దా కాదా తెలుసుకోండి. వృక్ష సంబంధమైన ఆహారం తీసుకుంటే ఏ అనారోగ్యం రాదు. తినడానికి ఉన్న ఇది అవునా? దాన్ని విడుదల చేయడానికి మాత్రం మీకు మనసొప్పదు. 5 లీటర్ నీరు తాగి 2-4 లీటర్ మూత్రం ధారపోతకపోవాలి. మలశుద్ధి కూడా ఫస్ట్ మలం ఫ్రీగా వెళ్ళిపోవాలి, తర్వాత మూత్రం ఫ్రీగా వెళ్ళిపోవాలి. శరీరం కాంతివంతంగా ఉండాలంటే సరైన గాలి బాగా పీల్చారు కదా. శరీరం కాంతివంతంగా ఉండాలనేది గాలి పీల్చుకుంటే ఎలా వస్తుంది? కానీ ఆక్సిజన్ ఉండాలిగా. అట్టని మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాం. ఎందుకు? మన తినే ఆహారం, చేసే పనులు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ రోగాలు మేము చేసుకుంటాం. అప్పుడు కాంతి విహనం అవుతుందా లేదా? తెలుసు కదా. తెలిసి మళ్ళీ అదే దారిలోకి వస్తారంటే నేలకు రుచులు చూస్తే అనారోగ్యం వస్తుందని మీకు తెలుసు, నరకం చూస్తారని తెలుసు. తెలిసి మళ్ళీ దాని జోలు ఎందుకు పోతున్నారు? పైన శరీరం పైన నీటితో శుభ్రం చేసినట్టే లోనున్న శరీరాన్ని కూడా మొత్తం అవయవాలని కొన్ని కోట్ల జీవ కణాలతో నిర్మించగలుగుతా. ఆ కణాలు మొత్తం శుచిపరి కావాలంటే మనం ఫస్ట్ నీటితో శుభ్రం చేయాలా వద్దా? ఫస్ట్ నీరు ఎలా తాగాలో తెలుసా? దాన్ని ఏ విధంగా దాని 5 లీటర్ అది కూడా తెలుసా తెలియదా? మనకెందుకు నేను ఊరుకుంటున్నారా? కానీ నేను అనుభవించి కష్టాలతో పడి నరకం చూసి అన్ని రకాల డాక్టర్లు, హోమియో, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు మొత్తం వాడి నరకమయం చేసుకున్నాను. కానీ ఇది కాదు పద్ధతి అని తెలుసుకున్నాను. మీరు కూడా ఏం చేస్తారు? 5 లీటర్ నీరు ఎలా తాగాలో మళ్ళీ చెప్తాను వినండి. తెలిసిన విషయమే కానీ మళ్ళీ చెప్తాను. తెల్లారి లెగంగానే లీటర్ బావు తాగండి. అలా తాగలేకపోతే గోరెచ్చని నీళ్ళు గ్లాసు అట్ట 5 నిమిషాలు తాగి లీటర్ బాబు చేయండి. మనసంతా ఎక్కడ పెట్టండి? పొట్టా ప్రేగుల మీద పెట్టండి. అటు ఇటు తిరగండి. మధ్యాహ్నం నుండి బాత్రూమ్కి వెళ్ళిపోండి. ఒకేసారి ఆవుపేడ కుప్ప వేసినట్టుగా ఒకేసారి రావాలి. అయిపోయింది. తర్వాత రెండో దఫా చేయాలి, తాగాలి కదా. టైం ఉంటే తాగండి, లేకపోతే లేదు. మీ పనులు మీరు చేసుకోండి. అది యోగా చేసుకుంటారో, ఇంటి పనులు చేసుకుంటారో, లేదా ఇంకేం పనులు ఉంటే అవన్నీ చేసుకోండి. తర్వాత మళ్ళీ 1.5 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఉన్నవాళ్ళు మళ్ళీ లీటర్ తాగండి. ఆ తాగిన తర్వాత అయిపోద్ది. మళ్ళీ మనసు పట్టా ప్రేగుల మీద అటుపోండి. రెండోసారి కూడా మల విసర్జన అయిపోద్ది. 3 సార్లు తిన్న ఆహారం 2 సార్లు కంప్లీట్ అయిపోద్ది. అయిపోగానే మళ్ళీ 1/2 గంట 30 గంట గ్యాప్ ఇచ్చి మీకు నచ్చిన ఆహారం, అంటే మనసుకు నచ్చింది కాదు, మన ప్రకృతి ఆహారం, అది అరటికాయలు, అంత కొబ్బరి, అంత ఖర్జూరం ఇట్లాంటివి తినవచ్చు. లేదు ఇంకో నూనె ఉప్పు లేని ఆహారము తీసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పచ్చడి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి తీసుకోండి నూనె ఉప్పు లేకుండా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది అరుగుదల కావడానికి 2 గంటలు పట్టుద్ది. 2 గంటలు పట్టుద్ది కదా. ఆ 2 గంటల తర్వాత మళ్ళీ అరగంటకి 2 గంటల తర్వాత పావు గంటకు ఒక గ్లాస్, లేదు అరగంటకు ఒక గ్లాస్ తాగండి. అప్పుడు తిన్న ఆహారం ఘనమైన పదార్థం పడుతుంది కదా, అది మెత్తబడేటి చేయాలంటే బొడ్డు పైన ఉన్న ఆహారం చిన్నగా మెత్తబడి వచ్చేస్తుంది. అట్లానే మెత్తబడిన ఆహారాన్ని అయిపోద్ది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేయండి. మధ్యాహ్నం భోజనానికి ముందు 1/2 గంట 30 గంట ఆపండి నీరు తాగటం. తర్వాత భోజనం చేయండి. ఏది ఉప్పు లేని ఆహారం, మసాలాగా అంటే శనగపప్పు, మినపప్పు అవన్నీ ఉన్నాయి కదా, మసాలాగా వాడుకోండి. నూనె బదులుగా పాలుకోండి, కొబ్బరి పాలు వాడండి. అట్లా చేసుకుంటూ చింతపండు, ఉప్పు, నూనెలు, మసాలాలు అవి వేయకుండా బాగా కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తినండి. అది 3 అన్నం తినండి. 3 అన్నం తినలేదు అనుకో, అట్లా ఒక పాలిసి పెట్టిన అన్నమైనా తినండి. అలా తీసుకునేవాడు అలా తీసుకోండి. పుల్కాలు తీసుకునేవాడు పుల్కాలు, గోధుమ, జొన్న, సజ్జ, రాగి అయినా తినండి. అవి తింటుకుంటూ తిన్నాను. మళ్ళీ 2 గంటల తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత అటు ఇటు నడవండి.
అప్పుడు తిన్నది అరుగుదలది. ఒక 10 నిమిషాలు పడుకోండి. తిన్న 2 గంటల తర్వాత మళ్ళీ నీటి వైద్యం అరగంటకి గంటకు తాపు గ్లాసు తాగుతూ 4:30 ఆపండి. 6 మళ్ళీ మీకు నచ్చిన ఆహారం ఏది మరి 5 తీసుకోవాలనుకుంటే చెరుకు రసం, పళ్ళ రసాలు ఇట్లాంటివి తాగవచ్చు. తాగిన మళ్ళీ గ్యాప్ ఇచ్చి 6:30 మొత్తం తిందలతో ఆహారం, పుల్కాలు, రొట్టెలు ఇవి ఉంటాయి కదా, నూనె ఉప్పు లేని ఆహారాలు, మీకు నచ్చిన ఆహారం అరుగుదలై పదార్థాలు తినండి. జంతు సంబంధం రైతుపూట ఆహారం తీసుకోబాకండి. తీసుకొని ఆరోగ్యం కోరుకొని 6 తిన్న ఆహారం 9 పనులు చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత 9 పైన ఉన్న ఆహారం మొత్తం అరుగుదలది గాఢ నిద్ర వచ్చేస్తాయి. 9 నిద్రపోయిన తర్వాత రేత్రి కూడా మరచెంబు పెట్టుకునేవాళ్ళు. మనం పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటాం. నిద్ర 4:30-5 లేచి దానంతటి మోషన్ అవుద్ది. అయినా మనం కొత్త అలవాటు కాబట్టి కాదు. తర్వాత లీటర్ తాగి మొత్తం తాగి లేని మళ్ళీ అదే కార్యక్రమం చేయండి. అది నీటి శుద్ధి అయిపోయింది. నెక్స్ట్ రెండోది వచ్చేటికి లోన శరీరం శుభ్రం చేసాం కదా, మలశుద్ధి శుభ్రం చేసాం కదా, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రాణాయామం. అసలు శ్వాస పీల్చడం తెలుసా? అసలు శ్వాస ఎంత ఉండాలి? లోన మొత్తం శరీరం అంతా శ్వాస లేనిది మనిషి జీవించలేడు. ఆక్సిజన్ ఉండాలి కదా. ఆక్సిజన్ డాక్టర్ వెళ్ళి ఆక్సిజన్ ఎక్కిస్తారు. వద్దు, మన భగవంతుడి ప్రకృతి ఇచ్చిన శ్వాసని ధారాళంగా పిలుచుకోడు. శ్వాస ఎక్కడ పోతుంది, ఇక్కడ శరీరం అంతా పాకి తేజవంతంగా కావాలని శ్వాస లోనకు పంపించండి. ఇట పీలుస్తూ ఊరుస్తూ చేసుకుంటూ పోండి. అప్పుడు మన శ్వాస ధారాళంగా పీల్చుతున్నా లేదని మనకు అర్థమైపోద్ది. అప్పుడు మొహం అంతా కాంతివంతంగా ఉంది. అప్పుడు 2 అయిపోద్ది కదా. అప్పుడు వేడి పుట్టాలంటే మనం వ్యాయామం చేయాలి కదా, అగ్ని కావాలి కదా, అది చేసుకోండి. ఆ వేడి పుట్టిన తర్వాత శ్వాస తీసిన తర్వాత నీళ్లు తాగిన తర్వాత అన్నీ కావాల్సిన ఆహారం ఉంటుంది కదా, భూమి ద్వారా పండిన ఆహారము, అది ఎండదండ పండిన ఆహారం తెలుసు కదా, అవి తినండి. కాబట్టి ఆరోగ్యానికి సూత్రాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏదో మొక్కుబడిగా చేస్తే ఆరోగ్యపాలవుతారు. పాతబడి ప్రకారము ఆ డాక్టర్కి వెళ్దాము, ఈ డాక్టర్కి వెళ్దాము, నా నడుము నొప్పి వచ్చింది, నా కీళ్ళ వాత వచ్చింది, నా కళ్ళ ఆపరేషన్ చేయాలి, దేవుడా నన్ను కాపాడు, పంటికి ఆపరేషన్ చేయాలి, చెవులు ఆపరేషన్ చేయాలా, తలకి మెదనంతా బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు అని రకరకాల మాటలతో చేసి తాయెత్తు కడితే తగ్గుద్ది, మంత్రం వేస్తే తగ్గుద్ది. ఈ అలవాట్లు మానుకోండి. కానీ జనం అందరూ చెప్పేది కాదు. మీ మనసుకు భగవంతుడు ఇక్కడ నుండి చెప్తున్నాడు. ఇక్కడ మన మనసు ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు, ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే కరెక్ట్, ఇది తెలిసి కావాలని చేసుకొని ఎవరు కాపాడలేరు. మన సంపాదించే ఆదాయం మొత్తం కూడా కుటుంబానికి పెట్టట్లేదు, కుటుంబానికి ఇవ్వట్లేదు. రోగాల పేరుతో డాక్టర్లకు పెడుతున్నాం, మంత్రాలు సిద్ధాంతాలు పెడితే వాళ్ళకి డబ్బులు పెడుతున్నాం. ఆ డబ్బుని పోగు చేసుకొని కుటుంబానికి పెట్టుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ అలవాట్లు కుటుంబం మొత్తానికి నేర్పుతూ అందరికీ నేర్పే విధంగా చేస్తారని ఆశిస్తూ నమస్తే, ఉంటా.